అదే అతని తండ్రి అనారోగ్య పాలవడం. తన తండ్రి మాత్రమే తన కుటుంబాన్ని పోషించే వ్యక్తి. తన తండ్రి సంపాదన లేకుండా కుటుంబం నడవలేదు. కాబట్టి ఆ బాధ్యతలన్నీ ఒక్కసారిగా రవి మీదకి వచ్చాయి. తన తండ్రికి వైద్యం చేయిస్తూనే తన కుటుంబాన్ని పోషించాలి. కాబట్టి తన తండ్రి పనిచేసే హోటల్లోనే యజమానిని బతిమలాడి పనికి చేరాడు. అలా డైలీ పని చేస్తూనే తన హాబీ అయిన డ్రాయింగ్ని కూడా వదిలిపెట్టకుండా డ్రా చేసేవాడు. కొన్నిసార్లు నాప్కిన్ మీద బొమ్మలు గీసి కస్టమర్లకు అందిస్తే, ఇంకొన్నిసార్లు టేబుల్ మీద అందమైన డిజైన్స్తో కస్టమర్ని వెల్కమ్ చేసేవాడు. ఇలా ఎంతో క్రియేటివ్గా ఉన్న రవిని చూసి ఆ యజమానికి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అండ్ తన కస్టమర్లు కూడా పెరగడంతో దయాహృదయం కలిగిన ఆ యజమాని అతని ఆసక్తిని ఎంకరేజ్ చేస్తూ ఒక టాలెంట్ షోకి తన డ్రాయింగ్స్ అన్నిటినీ కాంపిటీషన్ కోసం పంపించాడు. అయితే ఆ టాలెంట్ షో నుంచి కొన్ని రోజులకి ఒక లెటర్ రవికి వచ్చింది. అదేంటో కాదు, ఆ టాలెంట్ షోలో జరగబోయే డ్రాయింగ్ కాంపిటీషన్కి రవి కూడా పార్టిసిపేట్ చేయొచ్చని. అంతే, ఒక్కసారిగా రవి ఆశలన్నీ చిగురించాయి. ఎంతో ఆనందంగా వెళ్ళి ఆ డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొని తన అందమైన ఊహా చిత్రాలతో అందరినీ మైమర్పించి మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అంతే, అక్కడి నుంచి వెనుక తీరలేదు. అలా ఒక కార్టూనిస్ట్గా మారి ఎంతోమంది చిన్నపిల్లలతోని, ఎంతోమంది కార్టూన్ ఆర్టిస్టులతోని పనిచేస్తూ గొప్ప కార్టూన్ ఆర్టిస్ట్గా తనకంటూ ఒక గుర్తింపును పొందాడు. ఇది ఈ వారం మనం విన్న కథ.